రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఏఈ అధికారి బల్వంత్ రెడ్డి. సీసీ రోడ్ నిర్మాణం పనుల విషయంలో ఓ సివిల్ కాంట్రాక్టర్ 24,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. విషయం ఏసీబీ అధికారులకు వివరించాడు. ఆ తర్వాత మున్సిపల్ ఆఫీసులో సివిల్ కాంట్రాక్టర్ దగ్గర 15,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సర్కిల్ 11 GHMC ఆఫీస్లో అసిస్టెంట్ ఇంజనీర్ హౌసింగ్ గారిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ వచ్చి ముజఫరుద్దీన్ అని చెప్పేసి సంతోష్ నగర్ అతను. ఈయన ఒకటి వర్క్ చేశాడు, సీసీ రోడ్ వర్క్, ఆదర్శ్ కాలనీ వార్డ్ నంబర్ 59 రాజేంద్ర నగర్లో. ఈ వర్క్ సంబంధించి గాను బిల్ శాంక్షన్ చేయడానికి, బిల్ ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను ఏఈ హౌసింగ్ బల్వంత్ రెడ్డి గారు 15,000, యాక్చువల్లీ 24,000 డిమాండ్ చేశారు. నెగోసియేషన్స్లో 15,000 ఇవ్వాలనేసి డిమాండ్ చేశారు. సో ఆ 15,000 అమౌంట్